అందని ద్రాక్ష పండ్లు పుల్లన అని చెప్పి ఒక సామెత మనందరం వినే ఉంటాం కదా. కానీ అది కరెక్ట్ కాదేమోనే నాకు నవేడేస్ ఈ పరిస్థితులను చూస్తే అనిపిస్తోందండి. ఎందుకంటారా, ఇప్పుడు మన పిల్లలు ఉంటారనుకోండి, పెళ్ళిళ్ళు అయ్యేదాకా వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ కొత్తలో పెళ్లి చేసుకునేదాకా ఒక అమ్మాయి నచ్చింది లేదా ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, వాళ్ళిద్దరికీ మంచిగా చూస్తారు. పెళ్ళై ఒక దగ్గర ఉండడం మొదలు పెట్టాక ఒకళ్ళు ఉన్న బ్యాడ్ చెడ్డతనం ఇంకొకళ్ళకి, చెడ్డ అంటే పెద్ద చెడ్డ ఉండవులేండి, చిన్న చిన్న ఉంటాయి కదా, అవి కూడా భూతద్దంలో కనిపిస్తూ ఉంటాయి. మరి అందిన తర్వాతనే ద్రాక్ష పండ్లు పుల్లనా అని దీన్ని బట్టి అనుకోవాలి కదా. అది నేను అబ్జర్వ్ చేసిందనమాట. అలా కాకుండా చక్కగా పెళ్లి చేసుకున్నా కూడా చిన్న చిన్న లోపాలను అడ్జస్ట్ చేసుకుంటూ, ఏమైనా నిజమైన సమస్యలు ఉంటే చర్చించుకుంటూ జీవితాన్ని సంతోషంగా హ్యాపీగా, అందిన ద్రాక్ష పండు తీయన, అందని ద్రాక్ష పండు పుల్లన కాదు. అందని ద్రాక్ష పండు తీయగా కనిపిస్తోంది, అందిన ద్రాక్ష పండు పుల్లగా కనిపిస్తుంది. కాబట్టి అందిన ద్రాక్ష పండు కూడా తీయగానే ఉందనుకొని జీవితాన్ని చక్కగా సుఖమయంగా గడుపుకోవాలనేది నా కోరిక అండి.